మాచెల్లలో చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు బ్రహ్మారెడ్డి ఊరేగింపుకు వెళ్ళాడు అని చెప్పి అతన్ని నడి రోడ్డు మీద పనుకోబెట్టి పీక కోశారు. నువ్వు జై జగన్ అంటే ఉంటావు, లేకపోతే జై అన్నా కూడా అతను జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని అంటే పీక కోసేశారు. ఆత్మకూరులో అక్కడ ఉండే వాళ్ళని బయటికి వెళ్తే 2024 ఎన్నికల తర్వాత ఊళ్ళోకి వెళ్ళారు వాళ్ళు. తర్వాత పల్నాడు, అనంతపురం, తాడిపత్రి, తిరుపతి ఇట్ట ఒకటి కాదు చాలా చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. ఒక గురజాల నియోజకవర్గంలోనే 13 మంది చంపేశారు. ఏం చేస్తారు? డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి చంద్రయ్య కేసు, రీసెంట్గా మాచర్లో జరిగిన ఇన్సిడెంట్స్, అన్ని కేసులు కూడా రీఓపెనింగ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చున్నారు. ఏమండి, ఎందుకు ఒక కార్యకర్త ఏ తప్పు చేశాడని రోడ్డు మీద కూర్చొని చంద్రయ్యని చంపాడండి? అంటే జగన్ ఏమైనా నేను అనకూడదు, ఏం పుడింగా జగన్ ఏమైనా? అరే జై జగన్ అనకపోతే చంపేస్తారా, పేక్ కోసేస్తారా? నాకు అర్థం కాదు. చంద్రబాబు అరే మీ పార్టీ నీ ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జై తెలుగుదేశం అనమంటే అంటాడా? ఒకసారి అడగండి. ఒకసారి అలాంటి కార్యకర్తలు మిగతా కింద కార్యకర్తలు లాంటి వాళ్ళు కాదా? వెళ్ళి అవినాష్ రెడ్డినో అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్నో వెళ్ళి జై తెలుగుదేశం అనమనండి. అనలేదని మేము చంపేస్తే ఊరుకుంటారా వాళ్ళు? అంటే సామాన్య కార్యకర్త ఒకటి మాత్రం చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ హయాంలో సామాన్య కార్యకర్తకి ఎంత విలువ ఉంటుందో నాయకుడు కూడా అంతే విలువ ఉంటుంది. నాయకుడికి ఎంత విలువ ఉంటుందో అదే గౌరవం సామాన్య కార్యకర్త కూడా అంతే గౌరవం ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీలోని సిస్టమ్.